తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతిపక్షంలో అయినా అధికార పక్షంలో అయినా కేవలం చిల్లరగాళ్ళ చేత అత్యధికంగా అవమానించబడ్డ, అత్యధికంగా బూతులు తిట్టబడ్డ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. ఎందుకు వీళ్ళంటే పెద్ద నాయకులు, జ్ఞానం ఉన్న వాళ్ళు రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు వేస్తలేడు చిల్లరగాళ్ళు అంటే, పెద్ద నాయకుల శాతగాక ఒక లీడర్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు, ఒక లీడర్ రాష్ట్ర బాగు కోసం పనిచేస్తున్నప్పుడు వాటిని డైరెక్ట్గా ప్రశ్నించలేని నాయకులు ఉన్నప్పుడు ఇలాంటి చిల్లరగాళ్ళు పుట్టుకొస్తారు. ఒక బూతులు మాట్లాడేవాళ్ళు అంటే సమాజ అవగాహన లేకుండా బూతులు మాట్లాడే వాళ్ళు పుట్టుకొచ్చేటువంటి సమాజాన్ని మనం చూసినాం. వెరీ క్లియర్గా బీఆర్ఎస్ దాన్నే ఎంచుకున్నది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి మేము పెట్టే వీడియోలు ఎక్కువ మంది షేర్లు చేసుకుంటున్నాం, మేమందరం కలిసి బూతులను ప్రొజెక్ట్ రేవంత్ రెడ్డిని ఎంత అవమానపరిస్తే అంత ఓట్లు పడతాయి అన్నటువంటిది అంటారు. అంటే నేను ఏమంటున్నంటే వల్గారిటీని ప్రజలు ఎక్కువ చూస్తారన్న సంగతి వీళ్ళు గ్రహిస్తలేరు. వల్గారిటీ అంటే ఏది అశ్లీలంగా ఉంటుంది, అవి మాటలు కానీ మనిషి కానీ అశ్లీలతను ప్రదర్శించే వాళ్ళకి ఎవరికైనా ఈ ప్రాధాన్యత ఉంటుంది. అంటే వాళ్ళకి ప్రాధాన్యత ఉన్నట్టు కాదు, అక్కడ చూస్తున్నారు కాబట్టి మేము గొప్పవాళ్ళు అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే వాట్ ఐ వాంట్ టు సే మీన్స్ రేవంత్ రెడ్డి ఈజ్ ఎస్టాబ్లిషింగ్ ద పవర్ఫుల్ పాలిటిక్స్ సిస్టమ్ ఇన్ తెలంగాణ. ఒక సిస్టమ్ అనేది అంటే ప్రజల కోసం పుట్టుక నుంచే, తన జన్మస్థానం నుంచే ప్రజాస్వామ్యంలో ఒక ప్రశ్న అయి, ఒక గన్నయి, ఒక నిప్పు తునకలై, నిప్పు రవ్వలై ఈ సమాజాన్ని ఒక పాటై, ఒక కవి అయి గజ్జగట్టి ఆడినటువంటి గద్దరన్న ఎన్నో సీడీల రూపంలో, క్యాసెట్ల రూపంలో అనేక రకాలైన అనేక కోణాల్లో సృష్టించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోవద్దు. ఈ సమాజానికి అలాంటి వ్యక్తుల ద్వారా ఒక జ్ఞానం అనేది వచ్చింది. ఆయనను చూసే ఎంతోమంది విప్లవకారులు, కళాకారులు తయారయ్యారు. అలాంటి వ్యక్తి కీర్తించబడాలి, ఎల్లవెళ్ళని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి. దాని తర్వాత అందశ్రీ అనేటువంటి అద్భుతమైనటువంటి జర గుసా చేయకు మామో అనే సాంగ్ ఆయన రాసిండని ఎవరు తెలియదు. జర గుసా చేయకు మామో నా గుండెల్ల గుబులా అనే సాంగ్ ఉంది, ఏం ఫేమస్ అది. అంటే అలాంటి అద్భుతమైనటువంటి ఒక రచయితలను హక్కున చేర్చుకొని ఎంతో గౌరవంగా ఎవరికి దొరకనటువంటి, ఎవరు పొందలేనటువంటి, ఎవరు చేయలేనటువంటి పనులు చేసి చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చరిత్ర పుటాల్లో నిలిచిపోతూ ఉంటే, అత్యంత హీనమైన చిల్లరగాళ్ళు బూతులు తిడుతూ ఉంటే ఈ రెండింటిని కంపారిజన్ ప్రజలు చేసుకోరా? ఇలా అంజన్ కుమార్ లాంటి చాలామంది పోటీ, మామూలు కాదు, దానం నాగేందరు, అంజన్ కుమారు, హనుమంతరావు, ఒక 20-30 మంది పోటీ పడ్డారు టికెట్లో. కానీ రేవంత్ ద సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే వీళ్ళను బుజ్జగిస్తూ, వీళ్ళకు ఒక అవకాశం ఇస్తూ, ఒక న్యూ తరాన్ని, పార్టీకి ఒక బలమైన పీఠాలు కావాలి, జూబ్లీహిల్స్ గడ్డ మీద పునాదులు వేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండే ఒక నాయకుడిని తయారు చేస్తే కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇవ్వవచ్చు అని చెప్పి తనకు నచ్చిన వానికో, మన ఇంటి రేవంత్ రెడ్డి గారికి 3 అన్నదమ్ములు 4 అన్నదమ్ములు రెడీగా ఉన్నారు, ఎవరినో ఒకరిని బట్టి గెలిపించుకోగలడు. కానీ ఆ పని చేయలే. ఒక బీసీని, ఒక ప్రజానాయకుని ఎంచుకొని పార్టీకి అండదండగా ఒక బలమైనటువంటి లీడర్ను పార్టీకి అందించాడు. చాలా, ఇదొక్కటి కాదు. నీకు మహబూబ్ నగర్ జిల్లాలో అయితే మామూలు విషయం కాదు, అందరినీ కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు. అంటే పార్టీకి గెలుపు ఇంపార్టెంటే, దాని తర్వాత కొత్త నాయకత్వం ఇంపార్టెంటే. ఆ విధానము, ఆ కోణాన్ని ఎవరు చూడట్లేదు. ఆ మనిషి యొక్క తపనను, ఆయన ఆవేశం ఒకటే చూస్తున్నారు. ఆయన ఆలోచనలు చూసే వాళ్ళు కూడా కావాలి. ఎవరు కూడా ఊహించలేదు ఆయన పెట్టిన క్యాండిడేట్ మిస్ అవుతలేరు. అద్భుతమైన ఎందరికో కొత్త వాళ్ళకు అవకాశాలు. అంటే ఆయన 2 కోణాలు చూస్తాడు. ఒకటి నాయకత్వం ఎస్టాబ్లిష్ కావాలి, 2 గెలవాలి కూడా. అక్కడ కాంగ్రెస్ క్యాడర్ ఎక్కువ తన కొత్త నాయకులను చేసి పార్టీకి మూలాలుగా ఉన్నటువంటి వ్యక్తులను తయారు చేసుకున్నటువంటి విషయం కూడా అని చాలా గొప్పగా చేస్తూ ఉన్నాడు. చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. నేనేం చెప్తా ఉన్నా అంటే 100% మహబూబ్ నగర్ జిల్లాలో ఆ కొనకు ఉన్నటువంటి మక్తల్లో వచ్చినటువంటి ఎంగేజ్ ఒక 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఒక 5-6 మందికి ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాంగ్రెస్లో. పర్ణిక రెడ్డి వచ్చిన డైరెక్ట్ మక్తల్ ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యే, మినిస్టర్ అయిపోయాడు. కొత్త లీడర్ వీర్లపల్లి శంకర్ షాద్నగర్ లీడర్. మళ్ళీ అందరు మినిస్టర్ల కన్నా ఎక్కువ ఈ ఎమ్మెల్యేలను దగ్గర తీసుకుంటాడు. ఏం జరుగుతుందంటే ఎమ్మెల్యేలను దగ్గర తీసుకొని మాట్లాడగలుగుతాడు, డైరెక్ట్ పోగలుగుతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు దగ్గర హైదరాబాద్ కూతవేడి దూరంలో ఉన్న కల్వకుర్తి, రంగారెడ్డి తర్వాత బార్డర్ మహేశ్వరం తర్వాత అదే కదా, కల్వకుర్తిలో కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డిని తీసుకొచ్చాడు. లీడర్షిప్ ఎస్టాబ్లిషన్ అనేది ప్రజలకు చేరువయ్యే వ్యక్తులను సెలెక్షన్ చేసుకోవడం. దాని పక్కనే ఉన్నటువంటి అలంపూర్, నాగర్ కర్నూలు కానీ, వన్పర్తి కానీ, అచ్చంపేట కానీ, మీరు ఎక్కడ చూసినా, దేవరకద్ర చూసినా, మహబూబ్ నగర్ లోకల్ చూసినా,
కొత్త నాయకత్వాన్ని ఎస్టాబ్లిష్ అయింది. మ్యాక్సిమం కొత్త నాయకులే. సీనియర్లు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు. మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు. జడ్చర్ల అనిరుత్ రెడ్డి కూడా కొత్తనే. కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తూ ఇప్పుడు రాబోయే భవిష్యత్ తరాల్లో కూడా కొత్త నాయకత్వం నల్గొండలో కూడా ఎస్టాబ్లిష్. ఇలాంటి ఎస్టాబ్లిషన్ ఇప్పుడు పాలకుర్తి చూసినాం మనం, ఎర్రబెల్లి దయాకర్ మీద చిన్నగా. కంటోన్మెంట్ సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఉంటే మళ్ళీ ఎంబడే గణేష్ని తీసుకొచ్చి గెలిపేయడం. అంటే పార్టీ నాయకత్వాన్ని, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులను తీసుకొచ్చి అక్కడ నిలబెట్టడం వల్ల పార్టీ స్ట్రెంథన్ అవుతా ఉంది. పార్టీతో పాటు లీడర్స్ కూడా స్ట్రెంథన్ అవుతారు. ఇవన్నీ ప్రజలకు మేలు జరుగుతుంది, పార్టీకి మేలు జరుగుతుంది, అవినీతి తగ్గుతుంది, కుటుంబ పాలన లేకుండా. ఇంకా ఎవరైతే సీనియర్లో ఉంటారో నొప్పించకుండా, అంటే ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తారు కొంతమంది మీద కామెంట్లు వస్తాయి, వాళ్ళని కూడా ఒక కంట కనిపెడుతూ ఒకసారి చెప్తూ, రెండుసార్లు చెప్తూ, రెండోసారి కోటింగ్ ఇచ్చినట్టు ఎవరికైనా ఇస్తూ, అదిరిస్తూ, బేరిస్తూ, నయాను బుజ్జగిస్తూ, నవ్విస్తూ, లాలిస్తూ, పాడిస్తూ, ఎవరిని ఏమనకుండా, శృతి మించినప్పుడు గదిరిస్తూ, బెదిరిస్తూ, ఇట్లా అద్భుతంగా తన ఉపన్యాసంతో కానీ, తన చేతలతో కానీ, తన కష్టం తీరు కానీ, తన ముందు చూపుతాన్ని కొమ్ములు తిరిగిన నాయకులను కూడా జై కొట్టించుకుంటున్నటువంటి జైలు కొట్టించుకుంటున్న రేవంత్ రెడ్డి. నేను ఇప్పుడు కాదు, ఇవాళ చెప్పట్లేదు. నేను ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు చెప్పిన విషయాలు మీరు చూడండి, ముఖ్యమంత్రి అయినాక కూడా చెప్పిన ఏమి జరుగుతుంది, రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది, ఎవరు తట్టుకోగలరు, ఎవరు తట్టుకోలేరు. రేవంత్ రెడ్డిని తట్టుకోవడం, ఆయన మొత్తం వీళ్ళు 2 నెలలు మొత్తం చిల్లరగాలం పెట్టి ఆలను పెట్టి మొత్తం గూడుపుటాన్ని రేవంత్ రెడ్డి మీద బురద పోసిన 100 ఏనుగులు తిన్న రాబందు ఒక గాలివానకు కొట్టుకుపోయినట్టు మీరు పోసిన బురద ఒకే దెబ్బకు కడిగేసుకున్న కానీ సత్తా సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి